చూడండి, సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చిపాలు, ఇది వచ్చి చలివిడి, ఇది చెమిలి అంటారు. చూడండి, నైవేద్యం నివేదించాను స్వామికి. చూడండి, పచ్చిపాలు పోసుకొని మనం ఇట్లా కుందులు రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కడుక్కొని మనకు చాతనైన పూలతోని స్వామిని 6 రకాల 6 దీపాలు చేసుకొని మనం తమలపాకులు వేసుకొని ఇలా చేసుకోవాలి. ఫస్ట్ కింద అయితే పసుపు పోసుకొని మంచిగా మనం ఒక స్టార్ అనే ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని దాంట్లో ఒక స్టీల్ కానీ ఇత్తడి కానీ ప్లేట్ను ఉంచి దాంట్లో తమలపాకును పెట్టి సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. అలాగే మనం పెట్టుకున్న ఈ కుందుల్ని నూనె పోసుకొని, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. పసుపు కుంకుమతో అలంకరించుకొని ప్రతి ఒక్క కుంది ముందు అంటే ఒక దీపం ముందు మనం వచ్చేసి చూడండి ఒక పువ్వును పెట్టుకోవాలి. అలాగే మనము ఇట్లా ఒక చిన్న దాంట్లో నీళ్లు పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ సపరేట్గా ఒక దీపం ఉంచుకోవాలి. మనం ఈ కుందులకి నూనె పోసి వెలిగించుకొని 6 గంటల లోపే చేసుకోవాలి మనం ఈ పూజ అయితే. మనం ఇల్లంతా శుభ్రం మీ ఇష్టం నైట్ అయినా చేసుకోవచ్చు. మాకు ఓపిక ఉంది అనుకుంటే పొద్దునైనా చేసుకోండి. మీరు 3ంటికి అట్లా లేచి చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పైన దీపాలు వెలిగించుకోవాలి. నేను వెలిగించుకున్నాను, చూపిస్తాను. అట్లాగే అక్షంతలు కూడా కలిపి పెట్టుకోవాలి. చూడండి, అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. పండ్లు, ఈ పచ్చిపాలు, ఇదేమో వరిపిండి వచ్చేసి బెల్లం, పచ్చిపాలు, ఇవి నువ్వులు, బెల్లం, పచ్చిపాలండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 108 నామాలు, సుబ్రహ్మణ్య స్వామి నామాలు అంటే ఫోన్లో వస్తూనే ఉంటుంది. మీకు డౌట్ కూడా లేదు, వినేవాళ్ళు వినొచ్చు, చదివే వాళ్ళు చదవచ్చు, అది మీ ఇష్టం. మేము చదవలేము అనుకుంటే ఫోన్లో పెట్టి వినుకుంటా కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చు. నాకు కూడా సంతానం లేదండి, సంతానం కోసమే నేను ఈ పూజను చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడే మనకు ముందుకు దారి చూపిస్తాడు. అందరితో అన్ని రకాల మాటలు పడి నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం జరుగుతుంది. దేవుడైనా నన్ను కరుణిస్తాడని. మీరైతే నైటే అన్ని పనులు చేసుకొని పెట్టుకోండి. ఈశాన్య మూలకి చూసుకొని పూజ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈశాన్య మూలకి అనేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంట్లో దీపాలు పెట్టుకొని ఇల్లంతా కడుక్కొని మంచిగా చేసుకున్న తర్వాత ఈ పూజ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.